ఎక్కడా? ఏమో నాకు తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా. తో ఏ పని జరగదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు. అందులో నిన్నే ఏంటి చూస్తున్నావు? ఊరికే చూస్తున్నా బట్టను అంతే. ఇప్పుడు చూడాలనిపిస్తుంది, రేపేదో చేయాలనిపిస్తుంది. చూపు తిప్పుకో. మా బావ చూశాడనుకో, ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది. పొండి 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 పొండి. బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు? ఏంటి బావా, ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి, ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు? వేలు ఐటమ్స్ ఏంట్రా? నిన్న డాన్స్ చేసిందే. అమ్మో, నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా. అది విషయం. తాజ్ మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది? నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు గానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. బాగా చెప్పారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం. అందుకే ఈ చిన్న పార్టీ. అవునవును. ఏమండి, పిల్లలు బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పనేనే. మీ దయ నా మీద ఉన్నంతకాలం బాగుకుండా ఎలా ఉంటాను. కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని. దేనికైనా టైం రావాలిగా. భలే పనేనే. రావద్దు. వచ్చింది. ఏంటి టైమా? కాదు, మందు. తీసుకుందాం. తాగి గంట అయిపోయింది. తాగు. ఆ షూట్ రేపు అయిపోతుంది. ఫ్రీగా ఉండొచ్చు. అంజలి గారంట మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా. వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల. రండి, అదిగోండి ఫోన్. హలో. పెయింటింగ్ బాగుందా సార్? మీరు ఫోన్ వస్తే. పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసిందే. చాలా బాగుంది సార్. రే, వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈ వరకు ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా. వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు? నేనైతే అలా కాదు. నాకేదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రారా, పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది. ఇవ్వమన్నాను, ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే. ఇది చూడు. నాకు వయసు వచ్చిన కొత్త. మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది. అబ్బా, చాలా అందంగా ఉండేది. పేరు కావ్యానో శ్రావ్యానో కురతనం కదా. మౌచిపడ్డాను. కాదండి, మొహం మీద యాసిడ్ పూసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రౌడిజం దగ్గరదారి కదా. ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఏంటో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఇంతకీ నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా. హే, ఏంటలా అయిపోయావు? సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందరేం లేదు. ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ ఎస్ అని హలో. పొద్దు నుంచి రాంగ్ కాల్స్. అంజలి అంటే మీరే కదా? తప్పకోండి. వెతకండి. ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. దేనికి? వెతకండి. కమాన్, వెయిట్. Sir, what's happening, sir? Please tell me. Sir?
ఇక్కడికి ఎలా వచ్చి నాకు తెలియదు సార్. Take her. సార్ లిసన్ టు మీ Come on, ప్లీజ్. move. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఇదేనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా? హెరాయిన్, కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో, కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్ పిక్. ఎస్ సార్, సేమ్ నంబర్, దుబాయ్ ఖాన్ నంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. No, sir. Yes. No, sir. Shut up. ఎక్కించండి, తప్పండి. ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే, బొద్దింకని చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కొట్టుంది. తను ఎలాంటిదో మన అందరికీ తెలుసు సార్. తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? ఛానల్కి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయింది. సార్ నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. జరగండి, జరగండి, please. అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు. దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు. ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కాదంటారా? యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా? నైట్ షోకి వెళ్దాం. సార్ సార్, లోపల ఏం జరిగింది సార్? సార్ కేసు వాయిదా వేశారా? రిమాండ్ వేశారా సార్? వేయకుండా ఎందుకుంటారు? భలే పనేనే. 15 రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు. ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది. శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకుంటది? భలే పనేనే. పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే. ఎక్కువ రత్తాలు, రంగమ్మ, పంకజం, అంజలి, విజయ, కూర్చో, కాసులమ్మ, నాగమ్మ. నీకేంటి సపరేట్ గా చెప్పరా? కూర్చో. ఏం చేసి వచ్చినావు? దొంగతనమా మద్దరా? ఏం చేసి వచ్చినవే? ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే? అక్క అడుగుతుంది కదా, చెప్పరాదే. నేను అడుగుతున్నా కదా, దానికి నోరుంది కదా. నలుగురిని బొందల గడ్డల పండబెట్టిన నీ తల్లి నిన్ను. సుందరి, ఏంటి పండు? నాకు సాయం చేసి పెడతావా? నేనా? నీకా సాయమా? మ్. నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఏయ్, ఏంటో దిక్కులు చూడడం? వచ్చి 4 రోజులైంది, ఇంకా కొత్తేనా? వెళ్ళి బట్టలు కప్ప. వేయి కూడా ఉతుకో. నీ తల్లి ఏంటే నీ తెక్కు? బూతకమంటే నిలుగుతున్నావేందే? ఏంటో నఫరం చేస్తున్నావు? గుడ్డలు తక్కపోతే చొండాలు తీస్తా. నా చేతులు నువ్వు అయిపోయినవే. ఏంటే రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది? నువ్వెవతివే? చూపిస్తాను. ఏయ్ సెల్సుందరి, ఇదేనా రావడం? అవును, మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా. గొడవ కాదు మేడం,
దీనికి బాగా బలిసింది. దీన్ని అమ్మాయి సెల్లోంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి. మేడం. అంజలి నిన్నే